చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, శివుడిని ఘోర అఘోర అనే రూపాలలో కీర్తిస్తూ ఉంటారు కదా, ఈ రెండు రూపాలలోనూ శివుడు ఎందుకు వ్యక్తమవుతున్నాడు? ఘోరో ఘోరభ్యో నమః అని చెప్పి అటు ఘోర రూపం కలిగినటువంటి వాడు, అఘోర రూపం కలిగినటువంటి వాడు పరమశివుడు. ఘోర రూపం అని అంటే చాలా భయంకరమైనటువంటి రూపం. ఒక్కసారి కనుక ఆ శివుడి యొక్క భయంకరమైన రూపం చూస్తే చిన్నపిల్లలు దడుచుకుంటారు, అంత భయంకరంగా ఉంటాడు. మళ్ళీ అదే స్వామి చాలా శివంకరంగా, శివం అనే పదానికి అర్థం మనందరికీ తెలుసు, శుభము అని, మంగళకరం, మంగళకరమైన రూపంలో ఉంటాడు. అఘోర రూపంలో ఉంటాడు, ఘోరమైన రూపంలోనూ ఉంటాడు. ఎందుకు ఇలా ఉన్నాడు స్వామి? రెండు రూపాలు ఏమిటి? మామూలుగా చక్కగా ఇప్పుడు మన తల్లి, మనం ఎంతో అభిమానించేటువంటి మన తల్లి కోపంలో ఉన్నప్పుడు ఆవిడ రూపాన్ని మనం భరించలేం. ప్రేమగా చూస్తుంది అనుకోండి, దగ్గరికి వెళ్ళబుద్ధిస్తుంది. మరి శివుడు కూడా అలాగే ఉండొచ్చు కదా. అఘోర రూపం ఎందుకు ఉంది ఆయనకి? ఎప్పుడు ఆ నమ్మకంలో ఆ మహానుభావుడు యొక్క మంత్రాల్లో చెబుతూ ఉంటుంటారు, స్వామి మా మీద బాణాలు వేయకు, స్వామి నీకు ఇలాంటి రూపం ఉంది మా మీద బాణాలు ప్రయోగించకు. ఆ మంత్రాలకు ఉన్నటువంటి అర్థాలే అవి. ఎందుకని ఆ స్వామి అంత భయంకర రూపంలో ఉంటాడంటే, కొన్ని ఆపరేషన్ చేస్తే కానీ శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యాలు తొలగిపోవు, కొన్ని మందుల ద్వారా లొంగుతాయి, కొన్ని ఆ భాగాన్ని అంతవరకు శుభ్రంగా ఖండిస్తే కానీ మిగతా శరీరం అంతా కూడా సక్రమంగా ఉండదు. అందుకని వైద్యులు ఏం చేస్తారు, బిషక్కులు ఏం చేస్తారు, నాయన ముందుగానే చెప్తారు, బాబు ఈ భాగం వరకు తీసివేయాలి, తీసివేస్తే మిగతా శరీరం బాగుంటుంది. అప్పుడు మరి ఆ వైద్యుడు ఘోర రూపంలో ఉన్నాడా, అఘోర రూపంలో ఉన్నాడా? మామూలుగా చూసేటువంటి వాడికి అఘోరం, అబ్బా ఇంద్ర ఇంత పరమ భయంకరంగా చెప్తున్నాడు, మృదువుగా ఏ చిన్న మాత్ర వేసుకుంటే సరిపోతుంది కదా, ఇలా చెప్పాడు అనుకోండి, మనకు చాలా మృదువుగా మెత్తని వాడిగా చక్కగా కనిపిస్తాడు. పెద్ద ఆపరేషన్ చేయాలండి, ఏమవుతుందో తెలియదు ఫలితం, ఇలా చెప్తూ ఉన్నాడు అనుకోండి, చుట్టూ ఉన్న ప్రదేశం చాలా భయంకరంగా కనపడుతుంది, ఆయన చాలా భయంకరంగా కనపడతాడు. పరమశివుడు అఘోర రూపంలో అందుకున్నాడు. ఎందుకనంటే దుష్టత్వాన్ని ఖండించాలి. ఖండించేటప్పుడు కొన్ని అలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు భయంకరంగా ఉండాలి. మేఘం ఉరుములు మెరుపులతోటి వస్తేనే చల్లటి వాన కురిసి భూమిలో పంటలు పండుతాయి. ఉరుములు మెరుపులు ఎందుకండి? మామూలుగా చక్కగా ఏ చప్పుడు లేకుండా చక్కగా వాన కురవచ్చు కదా. అట్లా ఎట్లా? ప్రకృతి ధర్మం, అక్కడ ఘోర రూపం కావాలి, తర్వాత చల్లదనం వస్తుంది. కాబట్టి శివుడి రూపాన్ని మనం ఆ రకంగా సందర్శనం చేసుకొని ఆ ఘోర అఘోర రూపాల మధ్య ఉన్న తేడా తెలుసుకొని ఆ మహానుభావుడి యొక్క తత్వాన్ని తెలుసుకొని ఆ శివుడిని సదా మనం స్మరింతుముగాక. గురువుగారు, పంచాక్షరి మన చెంత ఉండగా ఇక భయపడాల్సిన అవసరం లేదని అంటారు. ఇంతకీ పంచాక్షరి అనేది మంత్రమా, ఆయుధమా, రక్షా కవచమా? అన్ని. పంచాక్షరి అనేటువంటిది ఆయుధము, మంత్రము, రక్షా కవచము. భారతంలో ఒక చోట చెప్తాడు, ఒక మునిగారు తన కొడుకుని అరణ్యంలోకి పంపిస్తాడు. అంటే ధైర్యంగా వెళ్ళి తపస్సు చేసుకోరా అంటాడు. అంటే భారతంలో ఎటువంటి ప్రబోధం చేశారో చూడండి. కొడుకుని ఇప్పుడులాగా ఉండవు కదండి, అరణ్యాలంటే చాలా చెట్లు బాగా దట్టంగా ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళు, ఇదిగో అక్కడికి కూడా ఒక ప్రదేశం చెప్తాడు, ఇదిగో ఇంత దూరం నువ్వు నడిచి వెళ్ళిన తర్వాత ఇదిగో కుడిపైకి తిరుగు, మళ్ళీ ఇలా తిరుగు, అక్కడ ప్రదేశం ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకో అంటాడు. ఆ చిన్నపిల్లవాడికి వెళ్తూ నువ్వు అలా వెళ్ళురా అని చెప్తే వాడు కూడా ఏం మాట్లాడకుండా బయలుదేరతాడు. బయలుదేరినప్పుడు, నాన్న నీకు దారిలో ఏమైనా భయం వేస్తుందేమో, నీకు మాట చెప్తా, కొన్ని అక్షరాల యొక్క సముదాయం చెప్తా, అదే నీకు రక్షా కవచం. ఇక వేరే వాళ్ళు ఎవరూ కూడా నిన్ను రక్షించరు. నీకు ఎప్పుడు భయం వేసినా సరే దాన్ని తలుచుకుంటూ ఉండు. ఏమిటదంటావా? నమశివాయ. పంచ అక్షరి నమశివాయ. ఈ పంచాక్షరిని, ఈ ఓం నమశివాయ అనుకోరా, నీకు ఎక్కడ లేనటువంటి ధైర్యం నీకు లభిస్తుంది అని ఆ మునిగారు ఆ కుమారుడికి చెప్తాడు. ఈ వృత్తాంతం మనకి
ఇంకొక రూపంలో ఇక్కడ వాసుదేవ మంత్రంలో కూడా మనకి ఆ రకం అంటే శివకేశవుల మధ్య అభేదంగా మనం చూస్తే ధ్రువుణ్ణి ఆ రకంగా పంపిస్తూ తల్లిగారు కూడా నాయన నువ్వు వెళ్ళిపోయి తపస్సు చేసుకోరా అంటుంది. అక్కడ వాసుదేవ మంత్రం రక్షిస్తుంది నిన్నంటుంది. అంటే ఒక మంత్రం మననాత్ త్రాయతే ఇది మంత్ర. మంత్రము అనేటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే నువ్వు ఎంత మననం చేస్తే అది నిన్నంతగా రక్షిస్తుంది. మననం చేయాలి. మననము అని అంటే అది మనస్సు లోపలికి బాగా ఇంకిపోవాలి, నాలిక చివరి నుంచి రాకూడదు. ఓం నమ శివాయ అనేటువంటిది అందరూ వింటున్నారా? మైకు సరిగ్గా ఉందా? నా గొంతును అందరూ వింటున్నారా లేదా? చెప్పేటువంటి వాడు పతంజలి, అబ్బా ఏం పెద్దగా చెప్తున్నాడు రా అని అనుకుంటూ నేను చెప్పాను అనుకోండి, శివుడు నన్ను గమనిస్తూనే ఉంటాడు. వీడు నాలిక చివరి నుంచి చెప్తున్నాడు, హృదయంలో నా మీద వీడికి ఏమీ లేదు, కీర్తి ప్రతిష్టల కోసం వీడు చెప్తున్నాడు, గమనిస్తాడు స్వామి. అందుకని అలాంటిది కాదు, మననాత్ మనస్సులో అనుకుంటూ ఉండాలి, పదే పదే తలుచుకుంటూ ఉండాలి. ఎప్పుడు నేను శివుడిగా మారిపోవాలి. నా రుద్రమర్చయేత్, రుద్రుడు కానటువంటి వాడు రుద్రుణ్ణి జపించలేడన్నాడు. ఎంత గొప్ప మాట అది. శివుడు కానటువంటి వాడు శివమంత్రాన్ని జపించలేడు. నేను శివుణ్ణి అయిపోవాలి అంటే నేనే శివుణ్ణి అహం శివోస్మి అని అనుకుంటూ శివమంత్రాన్ని జపించాలి. అప్పుడు పంచాక్షరి కాపాడుతుంది. మన వాళ్ళందరూ అంటుంటారు, ఏమండి స్వాముల వారు, పంతులు గారు మీరు చెప్పారు, మీరు చెప్తున్నారు, చేస్తున్నానండి, నా వల్ల అవటం లేదండి, మేము ఏదైతే అనుకుంటున్నామో అది అవటం లేదండి. ఎందుకు అవటం లేదంటే నువ్వు మననం చేయటల్లా. కేవలం 5 నిమిషాలో ఆ 10 నిమిషాలో ఆ పూజాగృహంలో ఉన్నప్పుడు అరగంట ఏదో మొక్కుబడి కింద దాన్ని జపిస్తున్నావు, అందువల్ల నీకు పనులు అవటల్లా. నిరంతరం మనసులో దాన్ని జపించాలి. ఊపిరి తీసుకోకపోతే ఏ రకంగా ప్రాణం వాయువు ఆగిపోతే ఈ శరీరం ఎలా నిష్క్రమిస్తుందో ఆ రకంగా ఊపిరిని ఎలా తీసుకుంటున్నావో ఎలా విడుస్తున్నావో ఆ మంత్రాన్ని, ఆ పంచాక్షరీ మంత్రాన్ని కూడా ఆ రకంగా నువ్వు జపించగలగాలి, మననం చేయగలగాలి. అప్పుడు అది నిన్ను తప్పకుండా నిన్ను కాపాడుతుంది. అది రక్షా కవచంలాగా నిన్ను సర్వదా రక్షిస్తుంది అని పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టి ఇది మనం నెల్లవేళలా కాపాడేటువంటిది. గురుగారు, దుర్వ్యసనం అనేది ఇహంలోనే కాదు పరంలో కూడా అనర్థదాయకం అని అంటారు. దీన్ని ఏ రకంగా విశ్లేషించుకోవాలి? దుర్వ్యసనము, వ్యసనము అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే విశిష్టమైన ఆసక్తి. అంటే మామూలుగా అలవాటు ఉంటే పర్వాలా, విశిష్టమైన ఆసక్తి ఉందనుకోండి, అంటే ఉదాహరణకు చరవాణి, మన సెల్ ఫోన్, దీన్ని ఎప్పుడన్నా చూసుకుంటే పర్వాలేదు, నిమిషానికి లేకపోతే 5 నిమిషాలకు ఒకసారి ఆ చరవాణిని చూస్తున్నాం అనుకోండి, దాన్ని వ్యసనము అంటారు. అంటే ఆసక్తి వేరు, విశిష్టమైన ఆసక్తి వేరు. అంటే బాగా దాని మీద ఆసక్తి. దుర్వ్యసనము, ఈ ఆసక్తి బాగా మితిమీరిపోయి అది చూసుకోకపోతే ఏదో కోల్పోయినట్టుగా మనం భావిస్తున్నాం. అంటే ఆ ఆసక్తికి మనం ఏమైపోతున్నాం అనమాట, దానికి మనం బానిసలం అయిపోతున్నాం. మనకి బానిసలుగా ఉండవలసినటువంటి దానికి మనం ఏదైతే వస్తువు ఉన్నదో, ఏదైతే అలవాటు ఉన్నదో దానికి మనం బానిసలం అవుతున్నాం. అప్పుడు దాన్ని దుర్వ్యసనము అంటారు. వ్యసనము, దుర్వ్యసనము. వ్యసనాల్లో మళ్ళీ సద్వ్యసనము ఉంటుంది. సద్వ్యసనము అంటే భగవంతుడి గురించి ధ్యానం చేయటం. ఈ లోకంలో అంతకు మించి ఇంకొక గొప్ప వ్యసనం లేదు. ఎప్పుడూ భగవంతుడి యొక్క కథలు వినటం. ఎందుకంటే ఈ సంసార విషవృక్షానికి 2 అమృత ఫలాలు అన్నారు. 2 అమృత ఫలాలు. అమృత ఫలాలు అంటే ఏంటి? సావు లేకుండా అమృతత్వాన్ని ప్రసాదించే పండ్లు 2 ఉన్నాయట. కావ్యామృత రసాస్వాదనం, మంచి చక్కటి కావ్యాలు వినటం. 2 సజ్జన సాంగత్యం, మంచి వాళ్ళతోటి స్నేహం చేయి. ఆ వ్యసనాలు అలవాటు చేసుకో. మంచి మంచి భావాలు, ఏ శివపురాణమో, ఏ దత్త చరిత్రో, ఇంకోటి ఇవనే కాదు, నీ ఇష్టం వచ్చింది నువ్వన్నా చదువుకో, పెద్దవాళ్ళు చెప్తుంటేనా వింటూ ఉండు నీ ఖాళీ సమయాల్లో. అలాగే చక్కగా నువ్వు సజ్జన సాంగత్యం చెయ్యి. 10 పుస్తకాల పెట్టు, ఒక ఉపన్యాసకుడు చెప్తుంటే వింటుంటే మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఆయన అన్ని పుస్తకాలు చదివాడు. ఆ పుస్తకాల యొక్క సారాంశం అంతా కూడా ఆయన మాటల్లో మనకు వస్తుంది. కాబట్టి అటువంటి వాళ్ళతోటి నువ్వు స్నేహం చెయ్యి. మరి ఈ దుర్వ్యసనాలతో ఉన్నటువంటి వాళ్ళు ఏమవుతారు?
ఇలాంటి వాళ్ళు జీవితంలో బతికి ఉన్నప్పుడు నష్టపోతారు, ఆరోగ్యం కోల్పోతారు. ఏ కిడ్నీ ఫెయిల్యూరో ఇలాంటి వింటున్నాం కదా, ఇలాంటివి వచ్చినటువంటివి నానా రకాలు ఇంకా చాలా బాధలు ఉన్నాయి. ఆ దుర్వ్యసనాల వల్ల శరీరం అంతా గుల్లైపోతుంది, తనకి నష్టము, తనకి బాధ, తన మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు కూడా బాధ కలిగిస్తున్నారు. ఇహలోకంలోనే కాదు, మన పురాణ గ్రంథాలు హెచ్చరిస్తున్నాయి, దుర్వ్యసనాలు ఉన్నటువంటి వాడు చనిపోయిన తర్వాత కూడా నానా రకాల బాధలు పడతట. అంతగా హెచ్చరిస్తున్నాడు. ఏమిటండి బాధ? బతికున్నప్పుడు ఆ డబ్బు లేక వాడి దుర్వ్యసనం ఎలా నెరవేర్చుకోవాలో తెలియక నానా హింసలు పడతాడు. చనిపోయిన తర్వాత కూడాటమ్మా ఈ జీవి ఎవరైతే ఉన్నాడో ఆ జీవికి ఆ దుర్వ్యసన ఆసక్తి ఉంటుంది. పెద్దవాళ్ళు చెప్తే నేను చెప్తున్నాను, పురాణాల్లో ఉంది. ఆసక్తి ఉండి వాడు పరిభ్రమిస్తుంటాడు, వాడికి ఇంకో కోరిక ఉండదు. నేను ఎందుకు ఇలా ఉన్నాను అదేముండదు, అది నెరవేర్చుకోవాలి. బాగా విపరీతంగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు, చనిపోయాడు. మళ్ళీ మాదక ద్రవ్యాల వైపు మనస్సు వెళ్తుంది. తినేందుకు నోరు లేదు, ఆస్వాదించేందుకు ముక్కు ఉండదు. వాడి శరీర భాగాలు ఏముండవు కదా. మామూలుగా శరీర అవయవాలతో ఉన్నప్పుడే అది దొరకనప్పుడు ఎంత విలవెల్లాడిపోతాడు. చనిపోయిన తర్వాత ఆకారం లేనప్పుడు ఇంకెంత విలవెల్లాడిపోతాడో ఒకసారి ఆలోచించండి. అందుకని తస్మాత్ జాగ్రత్త అంటే మేలుకో. తస్మాత్ అందువలన జాగ్రత్త, మేలుకో. జాగ్రత్త అనే పదానికి సంస్కృతంలో మేలుకో. ఇప్పటికైనా సరే దుర్వ్యసనం అనేది ఉంటే నువ్వు బతికున్నప్పుడు నీకు బాధ పెడుతుంది, చనిపోయిన తర్వాత కూడా ఆ బాధని బతికున్నప్పుడన్నా కనీసం పక్కవాడు ఎవడైనా ఏ సెంటర్కో ఇలాంటివి ఉన్నాయి వాటిని తీసుకెళ్ళి నిన్ను బాగు చేయించాలని చూస్తారు. కానీ చనిపోయిన తర్వాత ఎవడుంటాడు నీ పక్కన? అంతగా విపరీతమైన బాధను అనుభవిస్తావు. అందుకే ఇప్పటి నుంచే మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి అని మన పురాణాలు హెచ్చరిస్తున్నాయి. గురుగారు, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది న్యాయం, ఏది అన్యాయం అని తెలియజేయడానికి కూడా ఒక అర్హత కలిగి ఉండాలి అని అంటారు. ఏమిటి అర్హత? ధర్మం అధర్మం గురించి చెప్పాలంటే ముందు వాడు ధర్మం పాటించాలి. అందరూ కూడా ధర్మ సందేహాలు తీర్చడానికి పనికిరారు. ఒకవేళ కూర్చుంటే దేవుడు తగిన శిక్ష వేస్తాడు. ఎవరైతే నేను ధర్మం చెప్తానండి అని చెప్పి, నేను మంచి ఉపన్యాసం చెప్తానండి, నేను పురాణం గురించి చెప్తానండి అని కూర్చొని ఎవరైతే దుర్వ్యసనాలు ఉన్నాయో అలాంటి వాడు కూర్చొని భగవంతుడి పట్ల ఒక ఏహ్యభావం ఉన్నటువంటి వాడు, కేవలం ధన ఆర్జన కోసమే ఇలాంటి దాన్ని ఎంచుకున్నటువంటి వాడు కూర్చున్నాడు అనుకోండి, భగవంతుడు తగిన శిక్ష వేస్తాడు. మన పురాణాల్లో ఒక మాట చెప్పాడు, ఒక ధర్మం గురించి చెప్పాలి అని అంటే వాడికి ఉండవలసినటువంటి మొట్టమొదటి అర్హత ఏమిటి? ఒక న్యాయం గురించి చెప్పాలంటే, ధర్మ విచక్షణ చెప్పాలంటే, ఒక ధర్మ సందేహం చెప్పాలి అంటే రాగద్వేషాలు ఉండకూడదు. అది మొట్టమొదటి అర్హత. ఈ ఉద్యోగానికి వీడు పీజీ పాస్ అయి ఉండాలి, లేకపోతే పిహెచ్డి పాస్ అయి ఉండాలని చెప్పి ఇప్పటి ఉద్యోగాలకి ఎలా చెప్తున్నామో ఆ రకంగానే ఒక ధర్మం గురించి చెప్పాలి అని అంటే వాడికి మొట్టమొదట రాగము ద్వేషము అని ఉండకూడదు. అంటే ఇది చెప్తే వీళ్ళు మెచ్చుకొని నాకు ఈ ధనం ఇస్తారు, ఇది చెప్తే నాకు మంచి అవకాశం వస్తుంది, లేకపోతే ఇది చెప్తే ఈ రకమైనటువంటి చెడు ఫలితం నాకు వస్తుంది, ఈ రకమైన విచికిత్సకు వాడు గురి కాకూడదు. పురాణంలోనూ ఆ ప్రాచీన స్మృతి గ్రంథాల్లోనూ భగవద్గీతలోనూ ఏమని ఉందో దాన్ని ఎటువంటి రాగద్వేషాలు లేకుండా చెప్పగలిగేటువంటి ధైర్యం ఎవరికైతే ఉంటుందో అటువంటి వాడు మాత్రమే ఈ ధర్మ సందేహాలు తీర్చడానికి కానివ్వండి, ప్రవచనాలు చెప్పడానికి కానివ్వండి వాడు పనికి వస్తాడు. లేనటువంటి వాడు అలాంటి స్థానానికి రాకూడదు. ధర్మం చెప్పడానికి వాడు పనికిరాడు. లేదంటే నమస్కారం పెట్టాలి, బాబు నాకు అటువంటి అర్హత లేదు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ, దీనికి మనకు ఉదాహరణ నేను చెప్తున్నాను. అంతమందిలోనూ భీష్ముడు అంపశయ్య మీద పడుకొని ఉన్నప్పుడు పాండవులకి చెప్తాడు, కొద్ది రోజుల్లో ఆయన వెళ్ళిపోతాడురా, ఇంతకంటే ధర్మం చెప్పేవాడు ఇంకొకడు లేడు, కాబట్టి భీష్ముడి దగ్గర చెప్పించుకోండి వెళ్ళి అన్నాడు. అంటే భీష్ముడిలో రాగద్వేషాలు పోయినాయి ఆ బాణం దెబ్బలు కొట్టిన తర్వాత. కాబట్టి రాగద్వేషాలు లేని భీష్ముడు ధర్మం చెప్పడానికి పనికి వచ్చాడు. కలియుగంలో కూడా అంతే, రాగద్వేషాలు లేని వాళ్ళే ధర్మాలు చెప్పాలి. గురుగారు, శాస్త్రాలకు లోకాలు అని పేరు, శాస్త్రాలు లోకాలు రెండు వేరు కదా, మరి ఎందుకు ఈ పేరు వచ్చింది శాస్త్రాలకి? బాగుందమ్మా. లోకంలో శాస్త్రాన్ని లోకం అంటారు. శాస్త్రం అంటే మామూలుగా పుస్తకం కదండి, లేకపోతే ఒక గ్రంథం కదండి, దాన్ని లోకం అంటారు ఏంటండి అని అంటే లోక్యతే ఇది లోకః
అని సంస్కృతంలో దాని అర్థం. అంటే ప్రతి సంస్కృత శబ్దానికి సంస్కృతం నామ దైవీ వాక్, దేవుడు మాట్లాడేటువంటి భాష సంస్కృతం. మనం చనిపోయిన తర్వాత మనం ఏదన్నా పుణ్యం చేసుకొని ఉంటే మనం స్వర్గలోకానికి వెళ్తే అక్కడ అందరూ సంస్కృతం మాట్లాడుతుంటారు. ఆ సంస్కృతం మనకేమో ఇక్కడ మనం సంస్కృతం నేర్చుకోకుండా మనం వెళ్ళామనుకోండి, ఈ జీవి వెళ్తాడు కదా, నేను ఇక్కడ బతికుండంగా నాకు ఏదో ఆంగ్లం నేర్చుకున్నానండి, లేకపోతే ఇంకో భాష నేర్చుకున్నానండి అని అంటే అక్కడ ఏమీ నీకు అర్థం కాదు. సంస్కృతం నామ దైవీ వాక్, ఎందుకంటే దేవతలు మాట్లాడుకునేటువంటి భాష కాబట్టి సంస్కృతం. అందుకే తప్పనిసరిగా ప్రతి వాళ్ళు నేర్చుకోవాలని కంచి స్వామి వారి దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళందరూ ప్రబోధం చేసేది అది. నీకు వచ్చినంత సంస్కృతం నేర్చుకో. అందుకో మన తెలుగువాడికి ఇంకా అదృష్టం ఏంటంటే సంస్కృతం చాలా సులభంగా వస్తుంది. ఎందుకంటే మనం మాట్లాడే భాషలో, మన తెలుగు భాషలో 90% పదాలు సంస్కృతం. మధ్యాహ్నం సంస్కృతం, సాయంత్రం సంస్కృతం, భోజనం సంస్కృతం, అన్నం సంస్కృతం. ఇట్లా మనకి తెలియకుండానే నిత్య వ్యవహారంలో మనం మాట్లాడేటువంటి ఈ పదాలన్నీ కూడా సంస్కృత పద భూయిష్టాల కింద ఉంటాయి. కాబట్టి ఆ రకంగా సంస్కృత పదాలు నేర్చుకుంటూ ఆ సంస్కృత పదాల యొక్క అర్థాలని తెలుసుకుంటే మనకి చాలా ఆనందం కలుగుతుంది. ప్రస్తుత విషయానికి వస్తే శాస్త్రాన్ని లోకము అని ఎందుకంటామంటే లోక్యతే ఇది లోకః, చూడబడినది లోకము. లోకంలో మనం ప్రతిదాన్ని చూస్తూ ఉంటాం, చూసి మనం గ్రహిస్తూ ఉంటాం. పరిశీలనతో ఇది 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 అని చెప్పి మనం ఒక విచక్షణా జ్ఞానంతో దాన్ని అదేమిటో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. శాస్త్రం కూడా లోకమే. చూస్తూ ఉంటే, ఇక్కడ చూడటం అంటే చదవటం, చదువుతూ ఉంటే అందులో ఉండే విషయం ఏమిటో మనకి బాగా తెలుస్తుంది. అంటే ఇక్కడ చూడటం అంటే ఏంటంటే ఒక పుస్తకాన్ని చదివిన తర్వాత నీకు వెంటనే అర్థం కాదు. పుస్తకాన్ని ఒక్క నిమిషం అలా కళ్ళు మూసుకోమంటారు. అంటే ఇప్పుడు దేవుడు గుడికి వెళ్ళిన తర్వాత మనం కళ్ళు మూసుకోమని ఎందుకంటారంటే ఎదురుగా ఉన్న దేవుడు మన హృదయంలో ఉన్నాడు కాబట్టి ఎదురుకుండా ఉన్న దేవుడిని హృదయంలో చూస్తున్నాను, అలా చూడరా ఒక్క నిమిషం అయినా, ఒక్క క్షణమైనా అని చెప్పడానికి కళ్ళు మూసుకోమంటారు. అలాగే శాస్త్రంలో ఒక విషయం చెప్పారు, ఆ విషయాన్ని దీని అర్థం ఏమై ఉంటుందబ్బా అని ఒక్క నిమిషం అలా కళ్ళు మూసుకొని ఆలోచించు. అంటే నీ మనస్సులో ఈ మూడవ నేత్రంతో చూస్తున్నావు నువ్వు. కాబట్టి లోపల జ్ఞాననేత్రంతో ఆ విషయాన్ని మననం చేస్తూ చూస్తున్నావు. కాబట్టి శాస్త్రాన్ని కూడా లోకము అని పేరు పెట్టారు. కాబట్టి లోకానికి శాస్త్రానికి ఉన్నటువంటి సంబంధం అది. గురుగారికి మరో సందేహం, మంత్రోపదేశం చేసేటప్పుడు కొన్ని సంప్రదాయాలలో వస్త్రం కప్పుకొని ఉపదేశం చేస్తారు, ఎందుకని? ప్రధానంగా ఉపనయనము ఇలాంటి సందర్భాల్లో తండ్రి గారు ఆ ఉపనయనం చేసేటువంటి ఆ పిల్లవాడికి బ్రహ్మోపదేశము అని అంటారు. అంటే గాయత్రీ మంత్రం, ఆ గాయత్రీ మంత్రాన్ని చెప్పరా అని అంటారు. అప్పుడు తండ్రి గారు ఏం చేస్తారంటే ఈ పిల్లవాడికి తనకి కలిపి ఒక వస్త్రాన్ని కప్పుతాడు. అంటే ఎవ్వరూ చూడకుండా మొత్తం అంతా కూడా పైనుంచి కింద దాకా కూడా ఒక ముసుగేస్తారు. ముసుగు వేసి ఎంతకు ఆయన చెప్పేది గాయత్రీ మంత్రమే. ఆ ఓం అని అంటే ప్రత్యక్షంగా మనం గాయత్రీ మంత్రం చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. ఏదైతే మంత్రం ఉందో ఆ మంత్రాన్ని ఈ ముసుగు వేసుకొని చెప్తాడు ఆ గాయత్రీ మంత్రాన్ని. ఎందుకు ముసుగు వేయాలి? ఎందుకు ముసుగు వేయాలంటే బయట ఉన్నటువంటి ముసుగు తొలగటానికి ముసుగు వేస్తారట. అది మన ధర్మశాస్త్రం చెప్తోంది. బయట ఉన్న ముసుగు తొలగటానికి ముసుగు వేయటం అంటే నాయన ప్రపంచానికి మనకి మధ్య ఒక తెరని ఏర్పాటు చేయటం కోసం ముసుగేస్తారట. ఇప్పుడు మొట్టమొదటి విషయానికి వస్తా. బయట ఉన్న ముసుగు తొలగిపోవటానికి, బయట ఉన్న ముసుగు ఏమిటి? అజ్ఞానము అనేటువంటి ఒక ముసుగు ఉంది. ఈ అజ్ఞానము అనేటువంటి ఈ ముసుగు తొలగిపోవటానికి నాయన ఈ రోజు నుంచి నువ్వు ఇప్పటిదాకా కూడా, ఎందుకంటే ఉపనయనం ముందు ఒక జన్మ అంటారు, ఉపనయనం తర్వాత ఇంకొక జన్మ అంటారు. అందుకే బ్రాహ్మణుణ్ణి క్షత్రియుణ్ణి ద్విజన్ములు అంటారు. అంటే 2 జన్మలు ఎత్తినవారు అంటారు. వాడు బతికొండంగానే ఎవరైనా సరే ఒకే జన్మ ఎత్తుతారు, కానీ బ్రాహ్మణ క్షత్రియాదులు 2 జన్మలు ఎత్తుతారట. అందుకని వాళ్ళని ద్విజన్ములు అని అంటారు. కాబట్టి ఇప్పటిదాకా నువ్వు ఉన్నటువంటి జన్మ వేరు, ఇప్పుడు నువ్వు రాబోయేటువంటి జన్మ వేరు. ఈ ముసుగు నీకు తొలగిపోవాలి. ఇప్పటిదాకా నువ్వు అజ్ఞానంలో ఉన్నావు. ఇప్పుడు నీకు పరమ పవిత్రమైనటువంటి గాయత్రీ మంత్రాన్ని నీకు ఉపదేశం చేస్తున్నాను. ఈ గాయత్రీ మంత్రాన్ని నువ్వు ఎంతసార్లు, ఎన్ని వేల సార్లు నువ్వు జపిస్తే అంతగా జీవితంలో నీకు మేలు జరుగుతుంది. నీకు, నీ ద్వారా నీ కుటుంబానికి కూడా మేలు జరుగుతుంది. అదొక్కటే కాదు,
ఇప్పటిదాకా ఏదైతే అజ్ఞానపు పొర, దీనికోసం పోరాటం. యా విద్య సా విముక్తయే అంటాడు. విద్య అనే పదానికి అర్థం ఏంటంటే విముక్తి కలిగించేటువంటి దానిని విద్య అంటారు. ఇది మన పెద్దవాళ్ళు చెప్పింది. మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం, విద్య అంటే ఉద్యోగం కోసం చదివేటువంటి దాన్ని విద్య అంటున్నాం. కానీ మన ప్రాచీన సంప్రదాయం ఏం చెప్తోందంటే యా విద్య సా విముక్తయే, విముక్తి కలిగించాలి. మళ్ళీ విముక్తి అంటే చెప్తున్నాను, మళ్ళీ జన్మచక్రంలోకి రాకుండా ఆ పరమ భయంకరమైనటువంటి నరకం కంటే ఎక్కువైనటువంటి తల్లి గర్భంలోకి రాకుండా దాని నుంచి విముక్తి కలిగించాలి, విడుదల కలిగించాలి. ఆ విడుదల కలిగించేది విద్య. అటువంటి విద్యని ప్రతి వాళ్ళం కూడా అభ్యాసం చేయాలి. యా విద్య సా విముక్తయే. అటువంటి విద్యని నీకు నేర్పేటువంటిది, నీలో అటువంటి ప్రచోదన కలిగించేటువంటిది. ప్రచోదయాత్ అని మనం మంత్రపుష్పంలో చదువుతాం. ఆ రకంగా మనకి ప్రేరేపణ కలిగించేటువంటిది అమ్మవారి యొక్క లేకపోతే అయ్యవారి యొక్క మంత్రం, ఆ గాయత్రి మంత్రం. ఆ గాయత్రి మంత్రాన్ని, ఆ సూర్య సంబంధమైనటువంటి ఆ గాయత్రి మంత్రాన్ని చక్కగా నిష్ఠగా చదువు నాయన. చదివితే ఈ బయటగా నీకు మధ్య ఉన్నటువంటి తెర ఏదైతే ఉన్నదో, ఈ తెర అంటే బయటకి అజ్ఞానానికి తెర పడిపోతుంది, లోపల తెర తెరుచుకుంటుంది. అంటే జ్ఞానం అనేటువంటి వెలుగు నీలోకి ప్రవేశిస్తుంది అని చెప్పడానికి, బయట ఉన్న ముసుగు తొలగిపోవటానికి అసలైంది ఏది కప్పుకోవాలో అది మనం రక్షించేది. మనం క్రితంసారి చెప్పుకున్నాం పంచాక్షరి అని, అది మనం రక్షిస్తుంది. కాబట్టి అందుకని ముసుగు వేసుకొని మంత్రోపదేశం చేస్తారు. గురుగారు, అమ్మవారి ఆయుధం చూపుడు వేలు అని అంటారు. చూపుడు వేలు శక్తి ఆయుధంగా ఎలా మారింది? ఈ వేళ్లల్లో దీనిని తర్జని అంటారు. ఇది చూపుడు వేలు. సాధారణంగా చూపుడు వేలుని ఎక్కడ మనం ఉపయోగిస్తుంటామంటే హెచ్చరించేటప్పుడు, నీ సంగతి చూస్తా చూడు, హెచ్చరించేటప్పుడు వాడతాం. అట్లాగే ఎదుటివాడిలో ఏదైనా తప్పు ఉందనుకోండి, ఇదిగో నీలో ఈ దోషం ఉంది, నీలో ఈ తప్పు ఉందని చెప్పడానికి చూపుడు వేలు వాడతాం. అందుకే మన పెద్దవాళ్ళు, ఈ సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు వేళ్లల్లో 2 వేళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు వాడద్దురా అబ్బాయి అన్నారు. ఇదొకటి, ఇదొకటి. యజ్ఞాలు, పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమాల్లో ఈ 2 వేళ్ళని దాదాపుగా మినహాయిస్తుంటారు. ఎందుకని? ఇప్పుడు మనం చూపుడు వేలు వరకే పరిమితం అవుదాం. ఈ చూపుడు వేలుని తర్జని అంటారు. ఇది అమ్మవారి యొక్క ఆయుధంట. ఇది ఎప్పుడు వాడిందట అమ్మ, ఆ లలితాంబ ఎప్పుడు వాడిందంటే రాక్షసుల్ని సంహరించటానికి, అంటే దుష్టుల్ని దునుమాడటానికి అమ్మవారు కోపంతో వాడిందట. అందువల్ల ఈ చూపుడు వేలు ఎప్పుడైతే వాడిందో వాళ్ళు నాశనమయ్యారు. కాబట్టి మనం కూడా చూపుడు వేలు కనుక వాడుతూ ఉంటే నాశన ప్రక్రియ వాళ్ళకి జరుగుతుంది, మనకి జరుగుతుంది. కాబట్టి ప్రపంచంలో ప్రతి వాళ్ళు కూడా మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి అని కోరుకోవాలి. అమ్మవారు ఎందుకు వాడారంటే కేవలం రాక్షసత్వాన్ని పోగొట్టాలన్న ఉద్దేశంతో వాడారు. క్రోధ సందర్భంలో వాడారు, మహిషాసుర మర్దన సందర్భంలో వాడారు ఈ చూపుడు వేలుని. కాబట్టి అటువంటి పరమ భయంకరమైనటువంటి పరిస్థితులను తెచ్చేటువంటి చూపుడు వేలుని అందరూ వాడవద్దు, ఎప్పుడు పడితే అప్పుడు చూపించవద్దు. దీనికి మనం సరదాగా కూడా ఆధునిక కాలంలో చెప్తుంటారు కదా, నువ్వు ఒకవైపు చూపిస్తుంటే, నువ్వు ఈ వేలు చూపిస్తుంటే మిగతా వేళ్ళు మన వైపు చూపిస్తుంటేనంటే, నువ్వు ఎదుటి వాళ్ళు తప్పు చూపిస్తుంటే ముందు నీ తప్పులేంటో నువ్వు తెలుసుకోమని చెప్పడానికి దీనికి ఆధునికులు కూడా చాలా చమత్కారంగా సమన్వయం చేశారు. కానీ మన సంప్రదాయంలో చెప్పినటువంటి మాట మాత్రం చూపుడు వేలు వాడవద్దు. ఎందుకంటే అమ్మవారి యొక్క కోపంతో కూడినటువంటి ఆయుధం అది అమ్మ మాత్రమే వాడదగిన ఆయుధం. అమ్మ వాడింది కదా అని చెప్పి మనం కూడా చూపుడు వేలు మనకు అంత శక్తి లేదు, ఏం జరుగుతుందో మనకు తెలుసు. అందుకే సంప్రదాయం చెప్పింది కాబట్టి చూపుడు వేలుని మాత్రం కొన్ని పవిత్రమైన కార్యక్రమాల్లో మనం వాడకూడదు. ఎదుటి వాళ్ళ తప్పును దూషించేటప్పుడు కూడా చూపుడు వేలుని వాడవద్దు. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.